బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధించే క్రమంలో నీవు తప్పిపోకూడదు. ప్రసంగాలు అందరూ చేస్తారు, సేవకులు అనబడినటువంటి వారు. ఆ చేసే ప్రసంగం వాక్యానుసారంగా చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆ సేవకుడు తప్పిపోకూడదు, తూచా తప్పకుండా పాటించేవాడై ఉండాలి. దేవుని మాటలు దేవుని ప్రజలకు బోధించగలిగినప్పుడు వాక్యాన్ని తప్పిపోయినటువంటి వాడై ఉండాలి. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటాడు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నీవు ఏం చేయాలి అంటే దీవారాత్రం వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఆయన పాట పాడుతూ ఏమంటాడంటే, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు అంటే నీ వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను. అది ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటానంటే సమయం కావచ్చు, అసమయం కావచ్చు. నేను ఏ సమయంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా వాక్యాన్ని ధ్యానించడం మానుకోను. కారణం ఏంటి అంటే ఇది నీతి మార్గాన్ని బోధిస్తుంది. నేను వర్ధిల్లడానికి, నేను ఆశీర్వదించబడడానికి, నేను దీవించబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ వాక్యం నాకు కారణమవుతుంది. ఇంత గొప్ప వాక్యాన్ని నేను సమయమందైనా అసమయమందైనా ధ్యానిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను ప్రకటన చేస్తూ ఉంటాను. చాలామంది ధ్యానిస్తూ ఉంటారు. వేటిని ధ్యానిస్తూ ఉంటారంటే, ఒక గుంపుగా కలిసిండ్రు అనుకోండి, వేటిని ధ్యానిస్తారు? లోకంలో ఉండేటటువంటి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ముందు నేను ఎలా ఉన్నాననేది చూసుకోవాలి. ఆ తరువాత పక్కవారు ఎలా ఉన్నారు అనేది ఆలోచించాలి. వీటిని ధ్యానించడం కాదు, మనం ధ్యానించాల్సింది ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, జీవ గ్రంథాన్ని ధ్యానించాలి.